వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరం వచ్చిన మేము తమస్సు అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇప్పుడు ఏమొచ్చిందంటే బాబాకి యాక్చువల్ టైం అవుతుంది. ఆయన ఇంతసేపు ఆపించినాం. సారీ బాగా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మళ్ళీ అంగూరుపల్లికి వచ్చినాం. అంగూరుపల్లు ఈ రోజుతో లాస్ట్ కటింగ్ అంటే మళ్ళీ దొరికాయి. ఇక అంటే బయట దొరుకుతుండొచ్చు కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ దొరికాయి. అందుకని చెప్పేసి వచ్చినాం. అట్లా బాగా తీసుకుంటాం, మేము కూడా తీసుకుంటాం. అందుకని బాగా ఆపించాం. మేము ఇక్కడ బండి పెట్టి మేము గుడ్ మార్నింగ్. ప్లేస్ లేదా బాగా రండి. సరిపోతుందా? చల్లగా ఉంది బాగా వేసేసుకోవచ్చు. మాడిపల్లి వచ్చింది తొట్లగా. అరే ఆవు రాత్రి మన తోటలో 5-6 రాళ్ళు రాత్రి నిద్రపట్లే గాలికి. మరి ఎట్లుంటది బాబా? నేను పైన పడుకున్నాను, దెబ్బ కింది పోయి పడుకున్నా గాలికి. తోట ఏమైపోయిందని చెప్పి మనసు అంతా ఇలాంటి బిజినెస్ ఈ మామిడికాయల బిజినెస్ చేస్తే చాలా రిస్క్ ఉంటది. అంటే మన చేతులు లేని పని. తెంపి లారీ లేసేంత వరకు అది బిల్ వచ్చేంత వరకు బిల్ వస్తుంది. లారీ లేచిన తర్వాత బిల్ వస్తుంది. లోడ్ అయిపోయిందంటే లోడ్ వేసేంత వరకు భయం. ఆ తెంపినాక కూడా వర్షం పడితే తీసుకోరా బాబు. అవు చూసినాం. తెంపినాక కూడా వర్షం పడుతుంది. 2 lakhs లాస్ అయినా. 2 లక్షలు లాస్ అయినట్టు. వర్షం వచ్చింది 2 lakhs లాస్. బాగా మామిడికాయల బిజినెస్ చేస్తుంటా. అంటే తోటలో ఇవన్నీ ఉంటాయి చూసినావా, అవన్నీ పట్టుకుంటాడు, అవన్నీ చేస్తుంటే దాంతో పాటు చాలా వచ్చు బావకు. ఇంత కాదు ఇంత నాలెడ్జ్ ఉంటుంది. ఇంత బిజినెస్ లు ఉంటాయి. తట్టుకోవడం చాలా కష్టం. నాకే అప్పుడప్పుడు స్ట్రెయిన్ అయిపిస్తుంది కానీ బాగా అనిపిస్తుంది. నిమ్మలగా ఉంటాడు మళ్ళా. బాగానే బయటకి లోపల ఎట్లు తెలియదు కానా. బాగున్నారా? టిఫిన్ చేసినావా? ఓకే ఓకే. తిరిగేసి మనకు ఏం రాలేదా? ఇది లాస్ట్ ఈరోజు గొల బాగున్నదా? ఇంకా దింపలేనట్టు ఇటు మటర్ దాన్ని పట్టియా తోటనే బాగా లేబర్స్ అలాగా మనకు తెలియదు. యాక్చువల్లీ ఇంతకుముందు ఒక ఫోన్ చేసి నాకు ఏం చెప్పిందంటే ఇవేమంటే కిస్మిస్ అయిన తర్వాత కిస్మిస్ లేడీస్ చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. అలా బ్లడ్ వస్తుంది. కిస్మిస్ బ్లడ్ కాదు ఇంకా సార్ అంటారు సర్వరోగ నివారణ గర్భాంతర మూర్తి. ఇది దింపలేను ఇంకా మందు కొడతారే మరా. తుడుచుకొని నేను తుడుచుకున్నంత పోతుందా? రోజు ఎట్లా తింటావా? వీళ్ళు ఎట్లా తింటారు? మందు గుర్తు కానీ మాకు అప్పుడు మస్తు చాలా గోలంత పెద్ద చూడు. వావ్ అట్లా పెద్ద ఉంటే టేస్ట్ ఉండేరా? చిన్న చిన్న ఉండాలి. గోల చిన్న ఉండాలి కానీ టేస్ట్ ఉండదు. మరి ఇది పండలే. ఇంకా పండింది ఎట్లుంటుంది తెలుసా? ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్. అది కూడా చూసిన అది బాగాలేదు. ఒక్కోటి తిరిగి టేస్ట్ ఉంటుంది. మనం తెచ్చినవి కూడా ఎన్ని రకాలు ఉన్నాయన్నా. అలా ఒక్కోటి ఒక్కో రకంగా టేస్ట్ ఉండే. ఇది బాగుంది. ఒక తీయ ఉంటుంది, ఒక పుల్ల ఉంటుంది. తింటూనే ఉంటాయి. ఉండాలి. చిన్నగా ఉంటే మస్తు ఉంటుంది తెలుసా. చిన్న గోలకు ఏమంటారు అదే టేస్ట్ ఉంటుంది. మన మేకలకు 2 పిల్లలు అయితే ఒక పిల్లకైతే ఎంత మంచిగా బలం దొరుకుతుంది అనేది. ఇది అట్లా అన్నట్టు. రైట్. మొత్తం చెప్పినా అది గిట్టే ఉంది కదా. ఎంత బాగుంది. ఎన్ని కిలోల బ్యాగ్ ఇది? 20 కిలోలు. అంత నీట్గా ఉందా? పోయింది. ఇది మస్తు ఉంది. ఇది సూపర్ ఉంది. బాగుంది టేస్ట్. సూపర్ టేస్ట్ తెలుసు. ఇది సూపర్ ఉంది కదా. అందుకని ఇట్లా చిన్నగా ఉండాలి. గెల చిన్నగా ఉంటే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇంకా చాలా తీయ ఉంది కదా. నువ్వు ఖర్చు కోసం అది బాగాలేమ్మా. అది పుల్ల ఉంటుంది. కొంచెం సప్ప ఉంటుంది, పుల్ల ఉంటుంది. ఒకటే టేస్ట్ ఉంది అన్నమాట. ఇట్లా ఉండాలి. ఇట్లా బాగుంటాయి. ఈ అక్కకి తెలిసినట్టుంది. మంచి కట్ చేస్తుంది. మంచి తెలిసినే కట్ చేస్తుంది. ఇంకోటి తెలుసా, ఇట్లా చిన్నవి కూడా ఉంటుంది తెలుసా. చిన్నవి కూడా మస్తు ఉంటాయి. కాదు మరి ఇవరాగా తిన్నాయి. మరి అవిటి లేదా? లోపల తిన్నాం అంటే బయటకు వచ్చా. అంతే కదా ఇక్కడ. అది లోపల తిన్నాం ఏమనిపోయేది. ఇది చూడు బా, నీ బొట్టేది చెప్పలే. ఒక వికెట్ పోయింది. అయ్యో, నీ బొట్టు లేకపోతే బాగాలేవు నీకు. ఎట్లని కడితే మంచిగా ఉన్నాయి. కడుగుతా మంచిగా ఉన్నాయా? అంటే కడుగుతా టేస్ట్ చేయలేదు కదండి. ఇది కడగొట్టి ఇస్తుందంటే మోషన్స్ అవుతాయి. అవునా? తింటే నువ్వు తిన్నావు, నాకు తిన్నాను. ఇప్పుడు మోషన్స్ అయితే రెడీ ఉండు. మోషన్ చూసుకున్నాం కదా.
తుడుచుకోగానే అన్నిటికి పోయింది అది. అది కడిగినాక టేస్ట్ వేరే అవుతుందని కెమికల్ అవుతుంది పైన. నిజంగా కడిగినాక టేస్ట్ వేరే అవుతుంది. సూపర్ అసలు. ఇటన్నీ కట్ చేసి ఇటు అయితే లేవుగా బాబు, ఇటుకెళ్ళి కట్ చేసుకుంటూ పోయారు. కానీ కట్ చేసినాక మిగిలితే చూసినాం ఆడొకటి మస్తు ఉంటుంది టేస్ట్. రేటు దొరకాలి ఇప్పుడు మనకు. ఎంత బాగుంటుంది తెలుసా ఈ టేస్ట్. ఇప్పుడు సూపర్ ఉంటుంది. తిని చూపిస్తావు. తుడిచేసినాం కదా, మంచిగా తుడిచినాం. ఇప్పుడు తినేస్తాం. సూపర్ ఉంటుంది టేస్ట్. बा मन निकले आए वहाँ से ले ये मने का ना बा साफ करके लाना रे. क्या कर रहा है रे? साफ नहीं है ఇంకా గ్రేడింగ్ ఏందిరా మనకే అవి. మీరు బయటకు పోతున్నాయి కదా, చేస్తారా బాగా గ్రేడింగ్? ఏముండదు వీటికి గ్రేడింగ్ ఉండదు, ఏముండదు. కాకపోతే స్టోర్లలో పోతుంది చూసినా, కట్టింగే వేరుంటుంది. అది ఆ డబ్బాలు కూడా వేరొస్తాయి బావి. బాక్సులు వస్తాయి, సెలక్షన్ చేసి కట్ చేసేటప్పుడే. ఏ డిగ్రీ అంటే 21 हो गया. 21 हो गया. एक गेला डाले तो इतना डालते 21 होता. ट्रे का मैनेज करके गोटी लेकर नहीं बाबू वैसे సేమ్ गोटी చక్రి ఇవి తీసుకో, ఒక్కొక్కటి డిక్లేసేసి. సో ఫైనల్లీ గ్రేప్స్ అయితే తీసేసుకున్నాం. ఇక ఇవి లాస్ట్ అట ఈ ఇయర్ నాకు తెలిసి. ఇక మాకైతే ఈడ నిండినాయి. దాని తర్వాత వెనక ట్రైన్ నింపినాం. ఇవి ఎట్లా వెళ్ళిపోమంటాం? అక్కడ ఆటో ఆటోమేటిక్ బా కవర్ ఏం లేవు ఇప్పుడు. పసుపు ఏం కాదు, పసుపు ఏం కాదు, కడుక్కుంటాం కానీ పట్టాయి కారే ఇలా పట్టాయి 100% పట్టాయి శేఖర్. ఓ 4 వేసేసరికి నిండిపోతాయి. అది కవర్ కావాలి 80%. సందులో 5, 6, 7 నారాయణపూర్ హైదరాబాద్. ఒక్కరు కూడా ఒకరు ఇలా చాలా మంది. బాయ్ ఒకరు బాయ్ చెప్పినప్పుడు బాయ్ చెప్తే ఏమైతే బాగు నాకు అర్థం కాదు. అరే ఎవరో ఒకరు బాయ్ చెప్పినప్పుడు బాయ్ చెప్తే అయిపోతుందిగా. ఫిలప్ అయిపోయింది శేఖర్. 2 కిలోలు కూడా పట్టలే ఇలా. బాబా ఇంకా ఎన్ని కావచ్చు? సరిపోతుంది. సరిపోయినాయి 5 కిలోలు పట్టినాయి ఇలా. 5 లీటర్స్ 10 లీటర్స్ అనుకుంటుంది. ఇది ప్రెషర్ రేజా ఇగో డొప్ప ఉంది కదా, ఆ డొప్ప అంటే ముంగడి జరపాలరా. మీలే ఉండేది బాగా తినేసాం. మీలే ఉండేది, మీలే అంటే ఇవి కాదు. చలో రైట్. ఇంట్లో పట్టాలి, నా చేతిలో పట్టాయి పట్టించినావా? అది మూడ పెట్టుకోసారు ఇప్పుడు మందం. చలో 5 kgs ఇలా పట్టించేసినాం ఫ్రెండ్స్. కవర్ తీసుకురావాలి ఫ్రెండ్స్. మా బావ కవర్ తీసుకురావద్దు అన్నాడు. నలిగిపోగల. బాయ్ బా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్. చలో మనం కూడా పోమాయిగా. బాగా స్పెట్స్ ఏమన్నేసి రారా, హిందుత్వం ముట్టిపడేలా వేసిర్రు. ఇదంతా మస్తుంది. బొమ్మరాజ్పేట్ విలేజ్, బొమ్మరాజ్పేట్ అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఆనుకొని ఉంటుంది. సూపర్ అంటే సూపర్ వేసి. హనుమాన్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. అంటే కడుతూరు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా బాగుంది వెంచర్. హనుమాన్ గుడి ఇది. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జై కపీషతికి లోక ఉజాగర్. బాగుంది. రే స్మార్టర్ తినవా? తినవా శిరీషా? తింటున్నావా? రైట్, మంచి పని. అట్లా ఏదో ఒకటి దొరికినప్పుడల్లా ఏదో ఒకటి తింటూనే ఉండాలి. సో మీరు తిననీకే ఇగో బండ్లకేనే అంగూరు పళ్ళు తీసుకొచ్చినాం. అంగూరు పండు కోసం అంగూరు పండు అనమాట. ఒక కవర్ అన్న ఒక బవర్ అన్న తీసుకురా అన్నేసి తోటలా. అప్పుడు లాస్ట్ టైం తీసుకురాలే, ఆనే తీసుకొచ్చినాం. అయితే లాస్ట్ టైం తెంపిన తోటలనే ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం అనమాట. ఇక మళ్ళీ దొరకవు. ఇక ఇదే లాస్ట్ పంట, లాస్ట్ కోత. ఇక ఆడ కూడా ఏం దొరకదు. బాగుందా?
ఇంకా ప్లేస్ లేక కవర్ లేక ఇరిగిపోయినాయి శిరీష. గొర్రెలు గొర్రెలు ఉండే మంచి పెద్ద పెద్ద గొర్రెలు. అయితే మేము అన్ని చిన్న చిన్న గొర్రెలు తెంపుకొచ్చినాం ప్లేస్ లే అని చెప్పేసి. మళ్ళీ కవర్ తీసుకోలేం మనం. బావ కార్లో వేసుకొని అందుకని వీటికి పోయినాం. బావ ఫోన్ చేసింది కదా. తింటావారా అంగురు పండు? బంగారు పండు చిన్న బావ. ఏయ్ ఖరాబ్ చేయగలరు. తింటరా ఒకటన్నా? తినరా తినరా. పరార్ పరార్ పరార్. ఆయన పేరు అంగూరు పండు పెట్టినా కానీ అంగూరు పండు ఎప్పుడు చక్కగా తినలేడు. తిన్నాడు ఎప్పుడన్నా? తినడాడు ఎక్కువ. సరిపోతాట్లేవు అమ్మాయి. అది లోపల పెట్టి ఇంకో చిన్న బాగున్నది బ్లాక్ టబ్ ఉండగా ఒకటి. ఆ బ్లాక్ టబ్ తీసుకురా. దాంట్లో వాటర్ పోసిన డైరెక్ట్ తినొచ్చు. ఇప్పుడు తింటావారా? తాతకి పోయి ఒక్కొక్కటి పో పో తీకో తీకోరా. డైరెక్ట్ తిందుదా తిందుదా తీకో చాలు పోయిగా. తాతకి ఇచ్చి వస్తున్నావా? కింద పడ్డది తీసుకొని మళ్ళీ తూడ్చి తాతకి ఇచ్చి వస్తుండు. కరెంట్ పోయింది శిరీష. ఇలా చీకటి చీకటి ఉంది. పిల్లలు కొడతా ఉన్నాయి. పాపాజీ టేస్ట్ టేస్ట్ ఎట్లున్నాయి? వస్తున్నాయా? ఒక్కొక్క గొల ఒక్కొక్క లాగా ఉంది. తీయ ఇది రౌండ్ అంట. మళ్ళీ ఇదే లాస్ట్ అని చెప్పిండు బావా. కానీ ఒక్కొక్క గొల ఒక్కో లా ఉన్నది అనేది. బంగారు పండు తిను, నువ్వు తిను. ఆడు తింటలేడు. తీసుకొని పిండి కానీ నాకని ఇస్తాడు. తినడు దాన్ని. ఏ తినడు. అంగూరు పండు అని మీరు పేరు పెట్టిన కానీ అంగూరు పండు తినడు తెలుసా? బంగారు పండు పెట్టి ఒకసారి నోట్లో పెట్టి తినడు. అంగూరు పండు ఇట్లా కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ అక్కలేదు మాతోనే ఉంటాడు. అలా అక్కుంటే మన దగ్గర రాడు. ఆలీలో తిట్టుకుంటూ కొట్టుకుంటూ మా దగ్గర రాడు. ఇప్పుడు వాళ్ళ అక్క వచ్చేదాకా మస్తు ఆడతాడు మనతోని. బంగారు పండు నిన్న కూడా మస్తు ఆడిండు. అంగూరు పండు ఇవి జ్యూస్ పట్టొచ్చానా? పట్టొచ్చు. పట్టుకున్నాం మరి. ఇట్లా పెట్టినాం అనుకో ఎవరు తినలేరు. 3 రంగుల జెండా పట్టి. కరెంట్ లేదా? కరెంట్ వచ్చినా కొడతా అంతే. కరెంట్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పోయింది తెలుసా? 10 గంటలకు పోయింది. చెప్పలే వాళ్ళ ఇష్టం. డైరెక్ట్ చెట్టు మీకలు తెంపి తింటే బాగుంటుంది తెలుసా? బాగుంటుంది. విలేజ్లో ఉంటే ఇలాంటి అడ్వెంచర్స్ ఉంటాయి తెలుసా? వంటలు ఏం చేస్తున్నారా శేఖరా? నువ్వు వంటలు ఏం చేస్తున్నావు శేఖరా? గోంగూర ఉందా? గోంగూర తాలింపు సరిపోలే. తాలింపు సరిపోలేదు అందుకనే. ఏమో సౌండ్ వస్తుందిరా. ఓగో రుయ్ బేస్ బేస్ అది గమ్ము అంటుంది. రుయ్ అది ట్రావెల్ బేస్ ఎక్కువ వస్తుంది. అది తాలింపు గోంగూర తాలింపు ఎక్కుంటే మంచిగా ఉంటుంది. అరే ఎక్కువనే పెట్టి తక్కువనే పెట్టరా. ఓకే సౌండ్ మంచిగా. అరే నీకు కొంచెం మన కామన్ సెన్స్ ఉందారా? నాకు అర్థం కాదు. ఆ సౌండ్ వస్తుంటే బేస్ వస్తున్నట్టు ఎదురాను. ఆయిల్ మరి అల్ల పెట్టి పోయారు. అది ఒకటి దగ్గర కింద పడుతుంది. అది చూసినావా? లేడీస్ కి జెంట్స్ కి అది తేడా. చాలు 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 చాలు. ఏయ్ ఏయ్ చాలు. ఆయిల్ ఎక్కువ వాడద్దు. గంతగానం పోస్తారా? ఒకటి ఏం సరిపోతుందో దాంట్లో అది జీలకర్ర, ఆవాలు, మెంతులు వాళ్ళని అడగ. మరి ఎండ ఎట్లా కొడుతుంది తెలుసా? సారీ బిజినెస్ చేయట్లేదా అండి ఒక మెసేజ్ వచ్చింది. ఎప్పుడు చేస్తారు? హేవుకోరా ఈ గిల్ల పరిస్థితికి ఇట్లా పెట్టుకుని మళ్ళీ సారీ బిజినెస్ అంటావు నువ్వు. కవర్ కావడానికి ఆల్మోస్ట్ 1 month పైనే పడుతుంది. 1 month తర్వాతనా? ఇట్స్ అట్లనే ఇస్తావేంది అది? అరే జీలకర్ర వాళ్ళు వేయరా? నూనె కాగిందా? ఫుల్ హీట్ అవుతుంది. అది నువ్వు హీట్ అయింది. అది కొంచెం చూసినావా? ఇంకొంచెం వేయరా. అన్ని బాలరాజు లెక్కలు చేస్తున్నారు నువ్వు. అయితే ఏరా బాలరాజు నీ వల్ల ఉపయోగానికి అన్నట్టుంది పరిస్థితి. నువ్వు వేసేసి ఇక అవి మాడిపోతున్నాయి. ఏయి అరే అన్న ఒకసారి వేస్తారా? అన్ని ఒకసారి వేస్తారా? అరే తాలింపంటే కథం. అది ట్రిప్గా. ఇది వచ్చేసి రైస్. యాక్చువల్ రైస్ ఏంది ఈ టైం పెట్టిరు? సరిపోదు. పొద్దున మనం టిఫిన్ చేయలేదా? ఓ టిఫిన్ చేయలే పొద్దున? లేట్ తిన్నాం రా, మర్చిపోయినా నేను. అందుకని తొందరగా అయిపోయింది అన్నం. వీడియో అట్లా పోస్ట్ చేసినావా? మస్తు మంది ఫోన్ చేసినా పెట్టు. మరి ఏం ఇంత నేజ్ ఏందిరా నాకు అర్థం కాదు. వీడియో అప్లోడ్ అయినాక అది డిలీట్ అయిందా? డిలీట్ అయిందా? నువ్వు పొద్దున క్రియేషన్ బాగా ఏడిపించినావు. అవును. టర్మ్స్ కండిషన్ డిలీట్ చేసిన వీడియో. అయ్యా మరి రీపోస్ట్ పెట్టినాం మళ్ళీ అప్పుడు. ఓ చూసిరా ఫ్రెండ్స్, మా క్రియాన్షన్ కొంచెం నవ్వుపించిన ఎక్కువ ప్రాబ్లమే, ఏడిపించిన ప్రాబ్లమే. వీడియోనే డిలీట్ చేసింది. అమ్మ కానీ నాన్నగారు వచ్చిందా? ఓ మా నాని ఏం చేస్తున్నావు అమ్మా? గేమ్స్ తింటున్నావా బంగారమ్మా?
ఎగ్జామ్ ఇట్లా రాసినావు మా బంగారు తల్లి? మంచిని రాసినావు ఆ తల్లి. ఎండలో బాగా కొడుతున్నావు కదా ఎండలో. ఇది ఏమైందిరా? కురిపోయిందా? బస్సు ఎక్కేటప్పుడు ఎండ కొట్టిందా? కొడితే ఏం చేసినావు? ఆడదాకా వచ్చిన చెంపలు. అయ్యో రామ. ఓకే ఓకే. ములుగు నుంచి పిఎస్ నుంచి ఫోన్ వస్తుంది ఏందో. హలో హలో సార్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బాగున్నా సార్. సార్ చెప్పండి సార్. ర్యాలీ గజ్వెల్కే పోతున్నాం సార్. ఇక్కడ ఊర్లో ఏం తీస్తలేము. తిన్నా సార్. వస్తా సార్, వస్తా. ఎందుకు రాను సార్? మీరే రమ్మంటే రాలే, ఫంక్షన్కి రారు సార్ అంటే రాకపోతే. అవునా? ఓకే 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 సార్. ఓకే సార్, రైట్. అయిపోయిందారా? హనుమాన్ జయంతి ర్యాలీ అంట. శేఖర్, హనుమాన్ జయంతి ఎప్పుడు రా? మర్చిపోతున్నారా నిజంగా? ఒక్కసారి పొలిటికల్ దూరం అయితే అన్ని వదిలేసినట్టు ఉందిరా పరిస్థితి. ఏం స్టార్ట్ చేస్తావు ఏం పోరా? నానేమేమో ఆడ పిఎస్లలో ఉంటుంది. నేను ఏ కార్యక్రమాలు చేస్తున్నా, నేనేమేం చేస్తున్నా, నన్ను మొత్తం అబ్జర్వ్ చేస్తుంటారు పిఎస్ నుంచి. నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ ధర్నాలలో ఉన్నా, ఎక్కడ పాల్గొంటున్నా అని. నన్ను ఎక్కడ అరెస్ట్ చేద్దామని చూస్తూ ఉంటారు యాక్చువల్లీ. కానీ ఏం చేస్తాం, మనం ఏం దూరం అయిపోయినాం. కానీ పిఎస్లో మాత్రం మనం చేయలేక ఉంటున్నాం. ఏం చేస్తావు ఇంకా? ఈడనే సొంతూరులో ఏం చేయలేకపోతున్నావు, ఇంకెన్నో మెయిన్ రోడ్గా చేస్తామారా? ఏం చేయలేము రా. వీ కెనాట్ డూ ఎనీథింగ్. మనకు గొర్రెలు మేకలు ఉంటే అవిట్లా మాత్రం చూసుకోగలుగుతాం. మీకేం చేసేలేము. అంతే మరి. ఏదైనా ఒకదాని పని మీద ఉండాలి. జాబ్ మాత్రమే చేస్తాం అంతే మరి. గదే మిగిలిందారా? గాయంత దానికి అమ్మ ఉల్లంతా కుంటూ లేపినవారా నువ్వు? ఈ తొందరగా ఇక సాల్తీ అసలు ఉన్నా ఏం వేస్తున్నావు అర్థమవుతుంది. అసలు తిననీకి వేస్తున్నావు. అసలు ఉప్పేసినావు అర్థంట? నిజంగా చెప్పరా? షూర్? పక్క మొత్తం తడిచిపోతున్నావు సెంటెక్ నువ్వు. విజయ్ సాల్తీరా, తినే టైం దగ్గరికి అయింది. డైరెక్ట్ కింద వేస్తావా? దాన్ని వేస్తావా? అలానే వేస్తా. పట్టుకాడేసి ఇస్తా, ఏది లేదు. అండా దండా ఉండాల నీకో. నువ్వేం మనిషిరా? నీ బాలాజీ గారు లెక్క వేసేంద్రా నువ్వు? బాలాజీ గారు రెండు పెడుతున్నావు మరి. సో ఫ్రెండ్స్, మాకు గీంత మిగిలింది. అది ఎత్తుకో తాలింపు కలర్లో అనిపించింది. అందుకే తాలింపు వేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. అమ్మా పుల్లగా మస్తు వస్తుంది స్మెల్. పుల్లగా కొత్తిమీర ఏమంటారు? అన్నం అయినట్టు తినడే కదా? తినడేనా? రైట్, ఓకే డన్. నిన్నటికి ఇప్పుడు టేస్ట్ చూడండి. కొంచెం నేను అందుకనే తాలింపు ఉండాలి రా, తాలింపు ఉండాలి అంటాను. నువ్వు ఇలా అందే చేసి ఉండే చిన్న చిన్న పప్పులు చూసిన. ఆ పప్పులు నువ్వు చాలా మంది చేసి ఉన్నాను. నూనె సరిపోలే మళ్ళీ అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేస్తే ఆయిల్ ఎక్కువ ఉండాలి. నువ్వు ఒకటే స్పూన్ పోపిస్తాయి. ఆయిల్ చాలా తక్కువ వాడాలి. అందుకని ఒక చేసేటప్పుడు డిస్టర్బ్ చేయదు. వావ్, తింటున్నావా నాని? ఎందుకు తీసుకున్నాను అవన్నీ? తిను నాన్న, ఆమె ఆడుకుంటుందిరా. తింటలేదు, తిను తిను. వావ్, ఇది ఏంది? అప్పుడు చాలా చిన్నగా ఉంటే ఇప్పుడు మంచిగా అయింది. ఇది జబర్దస్త్ కనిపిస్తుంది ఇప్పుడు. అది హాయ్ ఏ పోత్, ఇది కూడా బాగా అయిపోయింది. పోతులు మంచిగా అయిపోయినాయి. మీ పాప ఏది దగ్గర పెట్టుకున్నావా? వెరీ గుడ్. దీనికి ఇంజక్షన్ తీసుకొద్దాం అనుకున్నాం, మర్చిపోయినామే. ఎవ్రీథింగ్ ఈస్ ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక చిన్నది ఇది మేస్తలేదు. ఎందుకు మైందో ఏమో. ఇది దానికి ఏం కావచ్చు మరి? మేస్తలేదు. కిందికి నాలుగు ముఖం వేసింది, మేస్తలేదు. మరి ఎట్లా మరి? ఇట్లా అంటే నాకు ఇంకొక పార్సల్ అయితే వచ్చేసింది. వా స్వప్న, హౌ ఆర్ యు? బాగున్నావా? 2 days అవుతుంది స్వప్న నేను చూడక. అరే అది అదే గొప్ప గారా పంపించడం. ఎవరో ఇష్టంతో పంపిస్తారా? ఇష్టంతో పంపించింది. అది గింత అయినా సరే అదొక ఆనందం వ్యక్తం చేయాలి మనం, అంతే. వాట్ ఏ నైస్.
వానట ఎక్కువ చూపించకు వీడియోలో. దమ్దమైంది పోయాల 2 సార్లు బిర్యానీ లేట్ అయింది. నాని పార్సల్స్ 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 వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పార్సల్స్. ఏంటి చెప్పు. అరే అరే నేను రేపు తింటారా చెప్ప చూసకుండా చెప్పురి వాళ్ళకి. ఇది చూసకుండా చెప్పాలా చూడకుండా చెప్పాలి. నేను చెప్పాలి ఇప్పుడు. చెప్పు. ఇది వచ్చేసి అమెజాన్ పార్సల్. అవును ఏముంటా లోపల. ఇది కూడా అమెజాన్ పార్సల్. ఓపెన్ చేసి చెప్తాం కానీ చేయకుండా చెప్తామన్నా. చేసి చెప్పాలి. ఇగో ఇది టీషర్ట్. నీకు ఒకటి చెప్పాలా. నాకు తెలిసి ఇవి డోర్ కర్టెన్స్ అనుకుంటున్నా. విండో కర్టెన్స్ అనుకుంటున్నా నేనైతే. అదే కదా ఏ చెప్పరా తొందరగా. విండో కర్టెన్స్ అయితే అనుకుంటున్నా నేనైతే. గెస్ ఐ గెస్. వావ్ 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 వావ్. బెడ్షీటా పక్కా. విండో కర్టెన్స్ అనుకుంటే నేను జరసేపట్ల. పిల్లో కవర్ అంట. సింగిల్ బెడ్ అయితే దీనికి మనం నాన్నగానికి తీసుకోవాలి. దివానికి పని చేస్తుంది అది. ఓకే దాని మీద ఒకటి అది వేసేస్తే అయిపోతుంది ఇక. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ దిస్. నానియానికనే ఏం కాదు దివాన్ మీద కాదు అంతే. ఇది అది కూడా అదేనా. ఐ థింక్ అదే. అరే ఖరాబ్ చేస్తావురా నువ్వు. క్రియాంత్ ఖరాబ్ అవుతుందిరా. సేమా సింగిల్ దేనా అది కూడా. సింగిల్ బెడ్. ఓ థ్యాంక్ యూ సో మచ్. కంపెనీ ఏమైనా ఉందా. ఏమైందన్న. లే 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 అమెజానేనా. అరే ఖరాబ్ అవుతుందిరా. అరే ఖరాబ్ అవుతుందిరా. ఖరాబ్ అవుతుందిరా. అరే తీసి మా ఫేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎవరైతే సెండ్ చేస్తారో వాళ్ళకి వన్స్ అగైన్ చాలా థ్యాంక్ యూ. దివాన్ తీసుకోవాలి. ఒక బెడ్ ఇద్దాం. ఇదాని మీకు ఒకటి మన బెడ్లు కూడా తీసేద్దాం. స్లీప్ వెల్ తీసుకుందాం. ఓకే. పడతావు నాన్న కొట్టొద్దురా పడతాడు. చలో నేను ఎక్కడికాడికి పోతిగా. నాన్నకు చేసే బ్రెస్ట్ ఇస్తా. జాగ్రత్త సప్నా. ఇగో నీ ముక్కు మీద మడత అది నీకు నాకే ఎరక నీ సిగల పూల దండలే నాన్న.